అందరికీ నమస్కారం అండి. విజ్ఞానమయ కోశం గురించి చెప్పుకుంటున్నాము. జీవత్వము, ఈశ్వరత్వము అంటే ఏంటి అంటే అభిమానము నిరభిమానంతో ఏర్పడింది. అభిమానంతో ఉన్నప్పుడేమో జీవుడు అంటున్నాము, నిరభిమానంతో ఉన్నప్పుడేమో ఈశ్వరుడు అంటున్నాము. అభిమానం అంటేనేమో నేను నాది, ఈశ్వరత్వం అంటేనేమో అంతా పరమాత్మ భావన అన్నప్పుడు అది నిరభిమానంతో వచ్చింది అన్నమాట. కనుక వేదాంత శాస్త్రమున జీవుడు అనగా చిదాభాసుడు, కూటస్థుడు, అంతఃకరణము, ఈ మూడు కూడా ఇది వేదాంత శాస్త్రంలో ఏం చెబుతోంది? జీవుడు అంటే ఎవరయ్యా అంటే చిదాభాసుడు అంటే బ్రహ్మము కన్నా వేరే, బ్రహ్మము వలె కనబడుతున్నాడు. వాడు బ్రహ్మము కన్నా వేరయ్యింది, బ్రహ్మము వల్లే కనబడుతున్నాడు. ఎవరు? చిదాభాసుడు అంటే ఎట్లా మనకు అర్థంలో మన ప్రతిబింబం ఎట్లా కనిపించిందో అట్లా ఉన్నదాన్ని జీవుడు అంటారు, చిదాభాసుడు అంటారు. కూటస్థుడు అంటే ఎవరయ్యా అంటే బుద్ధికి అధిష్టానముకు చైతన్యము. మనం బుద్ధితో మనసుతో విచారించాలి, బుద్ధితో నిశ్చయించాలని చెప్తున్నాం కదా. ఈ బుద్ధికి నిశ్చయించడానికి ఎవరు కారణం అయితే ఉన్నాడో వాడు కూటస్థుడు. అంతఃకరణం అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం కదా. ఈ నాలుగును ఈ అంతఃకరణం అంటే ఈ నాలుగు. ఇక్కడ ఏమంటున్నాడు? అంశత్రయం అంటున్నాడు. చిదాభాసుడు, కూటస్థుడు, అంతఃకరణం, ఈ మూడు చేరి జీవుడు అందరూ. ఎట్లాగయ్యా అంటే జీవుడు అంటే ఎట్లాగయ్యా అంటే అది ఆ మూడు చేరి జీవుడు అంటారు. ఎందుకని వీడు ఇంకా తెలుసుకోవాలి. అంతఃకరణం అర్థం ఉంది, ప్రతిబింబం ఉంది, బింబం ఉంది. ఈ మూడు ఉన్నప్పుడు ఏముంది? నేనున్నాను అంటాం ఎవరి కాళ్ళం. నేను అద్దంలో చూసుకున్నాను అంటాం. అద్దం వేరు, అద్దంలో ప్రతిబింబం వేరు, తాను వేరు. మూడింటికి ఆధారం ఏంటి? తనలో ఉన్న పరమాత్మే. కానీ అక్కడ పరమాత్మ మాట రాదండి. రాకుండా ఏం జరుగుతున్నాయి అంటే నేను అద్దంలో నా ముఖాన్ని చూసుకున్నాను అంటాడు. ఎట్లా? అప్పుడు నేను వేరు, అద్దం వేరు, చూడటం వేరు. అక్కడ ఇంకా నేననే భావన ఉంది కాబట్టి అజ్ఞానమే ఉంది. ఇక్కడ కూడా ఎట్లా ఉంది? చిదాభాసుడు, కూటస్థుడు, అంతఃకరణం, ఈ మూడు కలిసి జీవుడు అంటున్నారు, నేను అంటున్నారు. ఉపమానం కోసం అర్థాన్ని తీసుకున్నాం అన్నమాట. అంతఃకరణ అనే అర్థము, చిదాభాసుడనే ప్రతిబింబము, కూటస్థుడనే బింబం, మూడు కలిసి ఏమంటున్నాడు? ఈ మూడు కలిసి జీవుడు అంటారు. ఈ అంశత్రయమును బాగుగా నిరూపించరు. చిత్ ప్రతిబింబం అని దానిచే చిదాభాసుడు ప్రతిబింబం ఉండిన దానికి బింబం ఒకటి ఉండవలేను. అంతే కదా. అద్దంలో మనం మొహం చూసుకుంటున్నామంటే దానికి అసలు నేను అనేది ఉండాలి. అది ఏ కూటస్థుడు. ఏదైతే ఆధారంగా ఉన్నాడో వాడు కూటస్థుడు లేక బ్రహ్మము. వీనికి ఉపాధి ఉండవలేని. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఒక ఉపాధి ఉండాలి. కనుక అంతఃకరణమే ఉపాధి. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం వీటితోనే ఇదే ఉపాధి అనగా అంతఃకరణమునందు కూటస్థుని యొక్క ప్రతిబింబము చిదాభాసుడు. అంతఃకరణంలో ఆ కూటస్థుడు ఉన్న సాక్షిభూతుడుగా ఉన్న ఏ పరమాత్మ అయితే ఉన్నాడో ఆ పరమాత్మ ప్రతిబింబమే చిదాభాసుడు. అచ్చోట అధిష్టాన చైతన్యము కూటస్థుడు. అచ్చోట ఎవరున్నారయ్యా అంటే అధిష్టానంగా చైతన్యంతో కూడిన కూటస్థుడు ఉన్నాడు. ఈ కూటస్థుడు సాక్షిగా ఉంటున్నాడు. వానికి సంసారం ఏమీ లేదు. కూటస్థుడికి సంసారం లేదు, ఆలోచన లేదు, ఏమీ లేదు. ఈ చిదాభాసునికే సంసార కలాపం అంతయు ఉన్నది. చిదాభాసుడు అంటే ఎవరు? జీవత్వంతో అన్ని కలిపిన జీవుడు అని చెప్పాడు అనుకోండి. ఈ చిదాభాసునికే సంసార కలాపం అంతయు ఉన్నది. నేను చేశాను, నేనున్నాను, చేశాను, ఇదంతా కూడా ఉంది. ఎందుకయ్యా అంటే ఇక్కడ మనకు అర్థం కూడా ఉపమానం అసలు చాలదు అనుకొని చెప్పుకోవటమే. ఇక్కడ ఈ శరీరం, మనకు శరీరం ఎట్లయితే కదిలిందో అర్థంలో కూడా అట్లాగే కదిలినట్టు ఉంటుంది. కానీ అక్కడ ఎట్లా ఉంది? లోపల పరమాత్మ కదులుతున్నాడా? కదలటల్లా. కాబట్టి ఈ సంసార కలాపం దేనికి ఉందయ్యా అంటే కూటస్థుడికి లేదు, చిదాభాసుడికి ఉందని చెప్పుకొస్తున్నారు ఇక్కడ. వీటిలో చెప్పుడు చైతన్య శక్తి చేతనే ఈ కోసము ప్రవర్తించుతున్నదని ఎరుంగవలెను. ఇది అతి రహస్యాతి రహస్యం. ఈ చైతన్య శక్తి చేతనే ఈ కోసము ప్రవర్తించుతున్నదని ఎరుంగవలెను. చైతన్య శక్తి ఎవరు? ఆ పరమాత్మ శక్తి ఏదైతే ఉందో అది. ఆ పరమాత్మ యొక్క శక్తి చేతనే ఇదంతా ప్రవర్తించుతున్నదని తెలుసుకోవాలి. ఇకను విచారించిన
ఒకే ఆకాశం ఎట్లా ఉంది? ఘటాకాశము, జలాకాశము, మేఘాకాశము, మహాకాశము అని 4 భేదములతో ఎటులో వ్యవహరింపబడుతున్నదో ఉన్నది పైన మనకు ఆకాశం ఒక్కటే. ఘటాకాశం అంటే ఖాళీ కొండలో ఉంటే ఆకాశం ఖాళీ కనిపిస్తుంది. జలాకాశం అంటే నీళ్ల మీద ఉన్నప్పుడు జలాకాశం కనిపిస్తుంది. మేఘాకాశం అంటే మేఘంలో ఆ ఖాళీ ఉంటుంది. మహాకాశం అంటే మొత్తంలో అంతటా ఉందన్నమాట. ఇట్లా 4 రకాలుగా వ్యవహరింపబడుతుంది ఆకాశం. ఆ ప్రకారమే ఇప్పుడు చైతన్య శక్తి అన్నాడు కదా, ఆ ఒకే చైతన్యము కూటస్థుడు, జీవుడు, ఈశ్వరుడు, బ్రహ్మమని 4 విధములుగా చెప్పబడుతున్నది. ఘటాకాశము వలెనున్నవాడు కూటస్థుడు. ఘటాకాశం అంటే శరీరం లాగా ఉండి ఘటం కుండ అన్నమాట. ఆ లోపల ఉంది ఆకాశం, బయట ఉంది ఆకాశం. ఎవరు? కూటస్థుడు. మధ్యలో ఏమొచ్చింది? ఆచ్ఛేదం కొండ వచ్చింది. కొండ పగిలిపోతే మహాకాశం ఘటాకాశం కూడా ఒకటైపోతుంది. కూటస్థుడు అనే భావన కూడా లేకపోతే పరమాత్మ అవుతాడు అన్నమాట. కాబట్టి ఘటాకాశం వలె ఉన్నవాడు కూటస్థుడు. ఘటమునకు వేరే ఘటంలోనే ఉంటున్న ఆకాశం వలె అంతఃకరణమునకు వేరే అధిష్టాన రూపముగా ఉంటున్న చైతన్యమే కూటస్థుడు. అది అంతఃకరణానికి కూడా వేరే అధిష్టానం ఉన్నాడు. వాడు ఏంటయ్యా అంటే కూటస్థుడు. అధిష్టాన లక్షణం ఇదియే. జలాకాశం వలె ఉంటున్నవాడు జీవుడు. జలాకాశంలో ఉన్నవాడు జీవుడు. ఎట్లా? ఆకాశ ప్రతిబింబము ఘటాకాశము రెండును కూడి జలాకాశం అగునట్లా కూటస్థ ప్రతిబింబము కూటస్థుడు చేరి జీవుడు అందరూ. కూటస్థ ప్రతిబింబం, అక్కడ ప్రతిబింబం జలాకాశంలో ఏమవుతుంది? ఆకాశ ప్రతిబింబం కనిపిస్తోంది దాంట్లో. అట్లాగే ఇక్కడ కూడా కూటస్థ ప్రతిబింబము కూటస్థుడు చేరి జీవుడు అందరూ. కూటస్థ ప్రతిబింబం ఏంటిది? మనం తెచ్చిపెట్టుకున్నది. దాన్ని అదీనును కూటస్థుడు చేరి జీవుడు అంటారు. కూటస్థ ప్రతిబింబం ఏంటంటే ఇక్కడ అంతఃకరణం ప్రతిబింబం. అంతఃకరణం తీసేస్తే అంతఃకరణము కూటస్థుడు పరమాత్మ, రెండు కలిస్తే దాన్ని జీవుడు అంటారు. అంతఃకరణం లేకపోతే పరమాత్మ అంటారు అన్నమాట. ఇక్కడ అది తేడా. ఇక మేఘాకాశం అనగా మేఘజలములోని ఆకాశ ప్రతిబింబము ఆకాశము చేరి మేఘాకాశం అందరు. ఆకాశమును మేఘజలంలో ఉంది కదా, నీళ్లు ఉన్నాయి కదా మేఘాల్లో, ఆ రెండు కలిసి మేఘాకాశం అందరు. అలాగున ఈశ్వరుడు శుద్ధ చైతన్యమాయ, దానిలోని బ్రహ్మ ప్రతిబింబము రెండును చేరి అవుతున్నాడు. ఎక్కడ? ఇక్కడ ఈశ్వరుడు శుద్ధ చైతన్య మాయ, ఉత్తి మాయ. ఈ శుద్ధ చైతన్య మాయ ఏంటిది? మమ మాయ, భగవంతుడి యొక్క మాయ. ఈశ్వరుడు ఎవరు? ఉన్నాడు పరమాత్మ. అట్లా ఈ కూటస్థుడి కంటే కూడా ఇంకొంచెం ముందుకెళ్ళిన స్థితి అన్నమాట. ఈశ్వర సర్వభూతాన హృదయసేర్జున తిష్టతి అంటాడు కదా మనకు భగవద్గీతలో. అట్లాగే ఈశ్వరుడు శుద్ధ చైతన్యం, ఈ రెండు కూడా కలిసి బ్రహ్మ ప్రతిబింబము. దానిలోని బ్రహ్మ ప్రతిబింబం. ఇక్కడ ఇంకా బింబం కాదండి, ఈశ్వరుడు కూడా పరమాత్మ కాదు ఇక్కడ. అందుకని చెప్పి దానిలోని బ్రహ్మ ప్రతిబింబము రెండును చేరగుతున్నాడు. మహాకాశం వలె నన్నది పరబ్రహ్మము. అందుకని ఇక్కడ ఇదేంటయ్యా అంటే ఈశ్వరుడు అంటే ఎవరయ్యా అంటే శుద్ధ చైతన్యమాయ, దానిలోని బ్రహ్మ ప్రతిబింబం రెండు చేరి అవుతున్నాడు. ఎట్లా? ఈశ్వరుడు అవుతున్నాడు అన్నమాట. తర్వాత 4వది మహాకాశం వలెనున్నది పరబ్రహ్మము. మహాకాశం అంటే అక్కడ కుండ లేదు, మాయా లేదు, చైతన్య శక్తి లేదు, ఏమీ లేకుండా ఉన్నది. మహాకాశం వలె ఉంటుంది పరబ్రహ్మము. నిరుపాధికము, దానికి ఒక ఉపాధి లేదు. ఘటాకాశానికి ఏమో కొండ ఉంది, జలాకాశానికి ఏమో జలం ఉంది, మేఘాకాశానికి ఏమో మేఘం ఉంది, మహాకాశానికి ఏమీ లేదు. ఏమీ లేదు కాబట్టి అదేంటిది? పరబ్రహ్మము. నిరుపాధికము, దానికి ఉపాధి లేదు. ఆ ఆకాశాలకైతే కొండ ఉపాధిగా ఉంది, నీళ్లు ఉపాధిగా ఉంది, మేఘం ఉపాధిగా ఉంది. ఇక్కడ నిరుపాధికం, ఏ ఉపాధి లేదు. సర్వవ్యాపకము అంటే ఇవి అవస్థాభేదాలను బట్టి ఇట్లా పేర్లు విభజించి మనకు తెలియటం కోసం ఇంత వివరంగా చెప్పారండి. ఆ పరబ్రహ్మము నిరుపాధికము, సర్వవ్యాపకము. మరియు అజ్ఞానావచ్ఛిన్న చైతన్యము, అజ్ఞాన సహిత చైతన్యము. చిదాభాసుడు అజ్ఞానాన వచ్చిన్న చైతన్యము, అజ్ఞాన రహిత చైతన్యం అంటే కూటస్థుడు. చిదాభాసుడు అంటే అజ్ఞానంతో కూడిన వాడు చిదాభాసుడు. అజ్ఞాన రహిత చైతన్యము కూటస్థుడు.
ఈ మూడు జీవుడు. అజ్ఞాన సహిత చైతన్యము, అజ్ఞాన రహిత చైతన్యము, కూటస్థుడు. ఈ మూడు కలిసి జీవుడు. ఇందాకేం చెప్పుకొచ్చాడు? అంశత్రయం అని చెప్పి అప్పుడు కూడా జీవుడికి చెప్పుకొచ్చాడు, ఇప్పుడు జీవుడికి చెప్పుకొచ్చాడు అన్నమాట. ఈ మూడు కలిసి జీవుడు. ఇటులా చెప్పుకొచ్చే నిద్రావస్థలో ఉన్న ప్రాజ్ఞుడు కూడా గ్రహింపబడును. ఈ లక్షణమే మంచిది, అన్నిటికంటే కూడా ఎందుకు మంచిదని చెప్పుకొస్తున్నాడు. ఎందుకు మంచిదయ్యా అంటే నిద్రావస్థలో ఉన్న ప్రాజ్ఞుడు ఎప్పుడు సుషుప్తావస్థలో ఎవరుంటాడు? ప్రజ్ఞకి అలవాటు ఉంటాడు అంతే. బుద్ధికి అంతకు ముందు ఏదైతే ఉందో సాక్షిభూతుడిగా తానని అంతకుముందు నిశ్చయించిందంతా కూడా లోపల దాక్కుని ఉంటుంది. ప్రాజ్ఞుడు కూడా గ్రహింపబడు లక్షణం ఇదేనని చెప్పుకొస్తున్నాడు అన్నమాట. అనాది కాల అహం స్వభావ జీవ సమస్త వ్యవహార ఓఢ కరోతి కర్మాణి పుణ్యాని అపుణ్యాని అపి తత్ఫలాని. ఈ విజ్ఞాన కోశ రూపుడైన జీవుడు అనాది. ఇప్పుడు ఈ మూడు చెప్పుకున్నాం కదా, చిదాభాసుడని, కూటస్థుడని, అంతఃకరణం అని. ఇవన్నీ ఈ వీటిల్లో ఎవడు వీడు అంటే ఈ మూడు ఎప్పుడున్నాయి అంటే అనాది. ఈ విజ్ఞానమయ కోశమైన జీవుడు కూడా అనాది. తెలుసుకోవాలని ఎవడైతే తపన పడుతున్నాడో జీవభావంతో, నేను నాదనే భావంతో, ఇప్పుడైతే అంటే అనాది. ఉత్పత్తి రహితుడై జన్మ పరంపరల నుండి వెనువెంట వచ్చుచున్నాడు. ఉత్పత్తి రహితుడై అంటే పెరగట్ల ఏమి, ఆ జీవుడు కూడా ఏం పెరగడు. కాకపోతే ఇవన్నీ అంటగట్టుకుని ఉంటాడు. ఉండేటప్పటికి ఎప్పుడు జన్మ పరంపరల నుండి వెనువెంట వచ్చుచున్నాడు. శరీరము, తదింద్రియములు, సకల వస్తువులు ప్రకృతి సంబంధం కలవాడగుడిచే. మరి జీవుడు అంటే ఎవరు? శరీరం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, సకల వస్తువులు ప్రకృతి సంబంధం కలవాడగుడిచే దానికి సంబంధించినదంతయు నాది అని, నేనని అనునట్టి అహంకారం మమకారములతో కూడుకున్న వాడే తత్సంబంధ సకల వ్యవహారములను చేయుచున్నాడు. అప్పుడు ఎట్లా? పరమాత్మ సాక్షిభూతుడిగా ఉంటే నేననే భావన ఏర్పడి ఈ శరీరం, ఇంద్రియాలు, సకల వస్తువులు, ఈ సంబంధం అంతా కలిసి సకల వ్యవహారములు చేయిస్తున్నాడు. మరియు అనేక జన్మలను ఎత్తిన వాడొకటిచే ఆ సంస్కారములచే కూడుకున్నవాడే ఆ పూర్వవాసన బలముచే పుణ్యకర్మలను పాపకర్మలను చేయిస్తున్నాడు. ఎందుకని? ఆ సంస్కారాలు ఎన్నో ఉన్నాయి కదా, వాటిని వాటి పట్ల పుణ్యం చేస్తున్నాడు, పాపం చేస్తున్నాడు. తత్ఫలమనదగు సుఖ దుఃఖ సముదాయమున అనుభవించుతున్నాడు. పుణ్యం చేస్తే సుఖం, పాపం చేస్తే దుఃఖం వస్తాయి కదా, ఈ దాని ఫలితంగా సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాడు. అవిద్యతో కూడిన వాడు జీవుడనియు, విద్యతో కూడుకున్నవాడు ఈశ్వరుడనియు తెలియవలేను. అది భేదం అండి. ఈశ్వరుడు అంటే ఎవరు? జీవుడు అంటే ఎవరయ్యా అంటే కూటస్థుడంటేనేమో ఉన్నాడు. ఈశ్వరుడు అంటే ఎవరు? విద్యతో కూడుకున్నవాడు ఈశ్వరుడని తెలియవలేను. విద్య అంటే ఏంటి? ఈ బ్రహ్మజ్ఞానంతో ఎవరైతే ఉన్నవాడో వాడు ఈశ్వరుడని తెలియాలి. అవిద్యతో కూడుకున్నవాడు జీవుడని తెలియాలి. మరి ఇక్కడ ఏం తీసేస్తే మనకి ఈశ్వరుడును జీవుడును ఈశ్వరుడు ఒకటవుతాడు? విద్య లేదు, అవిద్య లేకుండా ఏదైతే స్థితి ఉందో అప్పుడు ఆ పరమాత్మ తత్వం పరబ్రహ్మం అవుతాడన్నమాట. కాబట్టి అంతే, ద్వంద్వం లేదు. ఇక్కడ ద్వంద్వం ఉంది, రెండు ఉన్నాయి. అవిద్యతో కూడినేమో జీవుడు అన్నాడు, విద్యతో కూడుకున్నప్పుడు ఈశ్వరుడు అన్నాడు. అనాది కాలోయం, ఈ జీవుడు ఆది కాలము నుంచి ఉన్నవాడు అని చెప్పడితే దేహము మాత్రము మారుచున్నది. అదండి రహస్యం. ఆ చావుకి పుట్టుకలకి మనకు స్వతంత్రం లేదని చెప్తారు కదా వేమన యోగి. జనన మరణములకు సరి స్వతంత్రుడు కాడు, మొదట కర్త కాడు, తుదన కాడు, నడుమ కర్తనంటే నగుబాటు కాదకో విశ్వదాభిరామ వినుగవేమన్నట్టుగా వేమన యోగి. వీడికి ఎప్పుడైతే ఈ అంతఃకరణ ఇవన్నీ ఉన్నాయో అప్పుడు పుణ్యం చేస్తేనేమో మంచి కలగటం, పాపం చేస్తేనేమో చెడు జన్మలు కలగటం, ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. దీనివల్ల ఆ జీవుడు మాత్రము సనాతనుడై మారుట లేదు. జీవుడు అంటే ఎవరు? ఈ ప్రకృతిని దాంతో తాదాత్మ్యత చెంది ఉన్నవాడు ఎప్పుడు కూడా సనాతనుడు, మొట్టమొదటి నుంచి మారుట లేదు. దీనికి తార్కాణము భగవద్గీత చెబుతోంది. వాసాంశ జీర్ణాన్ని యదాయి విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి అని చెప్పి మనకు భగవద్గీత శ్లోకం చెప్తోంది. ఇప్పుడు వాసాంశ జీర్ణానంటే చిరిగిన వస్త్రాన్ని వేసి కొత్త వస్త్రాన్ని ఎట్లయితే మనం వేసుకుంటామో అట్లాగే ఈ జీవుడు కూడా
ఆ శరీర పతనం వచ్చేటప్పటికి ఆ శరీరాన్ని విడిచేసి మళ్ళీ కొత్త శరీరాన్ని ధరిస్తాడని భగవద్గీత చెప్తోందన్నమాట. ఈ ప్రకారము మనుషుడు పాత వస్త్రములను వదిలి కొత్త కొత్త వస్త్రములను ధరించినట్ల జీవుడు కొత్త కొత్త జన్మలను ధరించుతున్నాడు. అహం స్వభావ, నేను అనునదియే జీవుడు, దానికి కూడా సాక్షిగా ఉన్నవాడే పరమాత్మ, వాడే దేవుడు. సమస్త వ్యవహార ఓఢ ఈ జీవుడే సకల వ్యవహారములను చేయుచున్నాడు. ఎవరు చేస్తున్నారు? నేను అనుకుంటూ ఈ జీవుడే సకల వ్యవహారములను చేయుచున్నాడు అన్నమాట. అదెట్లనగా ఈ జీవుడు అంతఃకరణములతో కూడుకొని పంచ ప్రాణవాయువుల సహాయం వలన జ్ఞానేంద్రియములందు వ్యాపించి శబ్దాది పంచ తన్మాత్రలనడి విషయంబుల నెరింగి కర్మేంద్రియముల ద్వారా సకల కార్యములను చేయుచున్నాడు. ఇదండి ప్రాసెస్ అంటాం కదా. ఒక థీరీగాను ఈ జీవుడు ఏం చేస్తున్నాడు? అంతఃకరణంతో కూడుకొని పంచ ప్రాణవాయువుల సహాయం వలన జ్ఞానేంద్రియములందు శబ్దాది తన్మాత్రలతోనూ కర్మేంద్రియముల ద్వారా సకల వ్యాపారములు చేస్తున్నాడు. ఎవరు సకల వ్యాపారం అంటే మన ఇంద్రియాలు చేసే పనులు మనకు తెలుసు కదా. ఆ 10 ఇంద్రియాలతో కూడా ఈ జీవుడు అన్ని పనులు చేస్తున్నాడు. దీని విశదమును పంచీకరణ శాస్త్రమునందు ఎరుంగుడు. పంచీకరణ అంటే ఫలానా ఇంద్రియం ఫలానా దానికి గుణం అనే పంచీకరణ ఉంటుందండి. 5 పంచవాయువులతో 5 ఇంద్రియాలతో 5 కర్మేంద్రియాలతో 5 జ్ఞానేంద్రియాలతో ఇవన్నీ విభజిస్తారన్నమాట. దాన్ని పంచీకరణ అంటారు. ఇక పూర్వవాసన, ముందు వాసన కలవాడు. అంటే వాసన అంటే సంస్కారం కదా. ఆ పూర్వజన్మ సంస్కారములను తనను అంటియే వచ్చుచుండును. ఇప్పుడు ఆ పూర్వజన్మ సంస్కారం తన్ని అంతే వస్తోంది. ఎందుకని వస్తుంది అంటే తను ఇదంతా నిజం అనుకుంటూ ప్రకృతిలో ఉంటున్నాడు. ఎందుకని? ఒక్క మనకి మానవుడికి వివేకం అనేది ఇచ్చాడండి భగవంతుడు. అన్ని జంతువులకి 84 లక్షల జీవరాశులకి ఇవ్వకపోయినా మానవుడికి ఒక్కడికి ఇచ్చాడు వివేకం అనేది. అంటే వివేకం అంటే ఏంటి? యుక్త విచక్షణ జ్ఞానం. ఇది నిజమా ఉట్టిదా, ఇది ఎంతవరకు శాశ్వతం అనేది తెలుసుకునే శక్తిని ఇచ్చాడు బుద్ధిజీవి మానవుడు. మరి ఆ బుద్ధి కర్మానుసాక్షి. ఎప్పుడు గురువు గారు అనేవాళ్ళు బుద్ధి కర్మానుసాక్షి అంటే మన బుద్ధి దేన్ని నిశ్చయిస్తుందో మనం చేసే కర్మకు అది సాక్షి. మన బుద్ధి కనుక ఈ ప్రకృతికి విషయవాసనలోనే నిశ్చయిస్తే పునరపి జననం పునరపి మరణం జరుగుతూ ఉంటుంది. ఈ బుద్ధి మనసు విచారించి ఎట్లా వివేకంతో విచారించి బుద్ధితో నిశ్చయించి పరమాత్మ వైపుకు మళ్ళిందనుకోండి, అది మోక్ష మార్గం అవుతుంది మనకి. భగవద్గీతలో కూడా చెప్పుకొస్తాడు 8వ అధ్యాయం చివరిలోనండి. 2 మార్గాలు చెప్పుకొస్తాడు. నువ్వు ఏ మార్గంలో వెళ్తావో దాని ఫలితం ఉంటుంది. పుణ్యం సంపాదించి శ్రేయో మార్గం ప్రేయో మార్గం అంటారు కదా. అచ్చిరాది మార్గం అని రకరకాల పేర్లు పెడతారులేండి అక్కడ. అట్లా నువ్వు ఏ మార్గంలో వెళ్తే ఆ మార్గంలో మళ్ళీ పుణ్యం ఏదన్నా సంపాదించుకుంటే ఆ పుణ్యం అయిపోయాక మళ్ళీ మానవ జన్మ ఎత్తావు. పుణ్యం కాకుండా ఇట్లాంటి తత్వజ్ఞానం తెలుసుకుని ఇదంతా ఉట్టిదేనని ఈ తత్వంతో ఉండి పరమాత్మ భావంతో ఉండి అంతర్ముఖ కర్మ చేసుకుంటా ఉంటే నన్నే పొందుతావు అంటారు గీతలు. అట్లాగే ఇక్కడ ఎప్పుడు సనాతనుడై మారటలేదని చెప్పుకొచ్చి భగవద్గీత శాస్త్రంలో సకల కార్యములు చేస్తున్నాడు. ఎందుకని చేస్తున్నాడు? అంతఃకరంతో దాదాపు చెందిపోయాడు. ఇదంతా నిజమేననుకుని సకల కార్యములను చేస్తున్నాడు అన్నమాట. దీని పూర్వవాసన మనకి ముందు వాసన కలవాడు. ఎప్పుడు అంతకు ముందు జన్మలో ఏదైతే సంస్కారంతో శరీరాన్ని వదిలిపెట్టేశాడో విడివడిపోయాడు శరీరం. ఆ సంస్కారముతో సూక్ష్మంగా ఉండి పూర్వజన్మ సంస్కారము తనని అంటియే వచ్చుచుండును. అనేక జన్మవాసన వాసితుడి కనుకనే ఆ సంస్కారములను అనుసరించి పుణ్య సంస్కారములచే పుణ్యకర్మలను పాప సంస్కారములచే పాపకర్మలను మిశ్ర సంస్కారములచే మిశ్రమ కర్మలను చేయిస్తున్నాడు. అది 3 రకాలుగా చేస్తున్నాడు. పుణ్యం చేస్తే పుణ్యకర్మలు చేస్తాడు, పాపం చేస్తే పాపకర్మలు, మిశ్రం కనుక సంస్కారం ఉంటే మళ్లీ జన్మెత్తాక అవే చేస్తూ ఉంటాడు. అందువలన సుఖ దుఃఖ తదుభయాత్మకములకు ఫలములను పొందుతున్నాడు. సుఖమో దుఃఖమో లేక 2 కలిసి మిశ్రమంగానే అనుభవిస్తున్నాడు. దీనికి దృష్టాంతము భగవద్గీత వాక్యము. సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతిర్ జ్ఞానవానతి. జ్ఞానవంతుడును
తన ప్రకృతి బలిమిచే తదనుగుణముగా ప్రవర్తించుతున్నాడు. తన యొక్క సంస్కార శక్తి జ్ఞానం వచ్చినా సరే ఎందుకు మారట్లేదయ్యా అంటే ఆ ప్రకృతి పూర్వజన్మ సంస్కారం బలంగా ఉండేటప్పటికీ మారలేక దానికి అనుగుణంగా ప్రవర్తిస్తున్నాడు. సంస్కారముల వలనే పుణ్య పాప మిశ్ర రూప త్రివిధ కర్మలు కలుగుతున్నవనియును ఆ కర్మల వలనే జీవుడు జన్మలను ఎత్తుతున్నాడని ఈ శ్లోకమును చెప్పుకొచ్చారు. కరోతి కర్మాణిత్యాది ఉత్తరార్థముచే తెలియవలేను. దీని వివరము ఘటశోధ అనే గ్రంథం ఉందంటండి. ఆ ఘటశోధ అంటే ఘటం అంటే శరీరాన్ని కదా, ఈ శరీరాన్ని శోధించటం గురించి తెలిపే గ్రంథం అన్నమాట. దాన్ని చూడమంటున్నాడు. కర్మ త్రివిధముగా పుణ్యము పాపము మిశ్రమని ఉన్నది. పుణ్యముచే దేవతాది జన్మము సుఖమును, పాపముచే పశుపక్షాది జన్మముతో దుఃఖమును, పుణ్యపాప రూప కర్మచే మనుష్య జన్మము దుఃఖము, సుఖము దుఃఖము రెండును కలుగుతున్నాయి. పుణ్యపాప కర్మ మిశ్రమ కర్మతో ఏం జరుగుతుంది? సుఖం దుఃఖం వస్తుంది. పుణ్యమే చేసిన వాడికేమో దేవతాది జన్మలు వస్తుంది, పాపం చేసిన వాడికేమో పశుపక్షాది జన్మలు వస్తాయి. పుణ్యం పాపం రెండు చేసిన వాడికేమో మనుష్య జన్మ వచ్చి కాసేపు సుఖం కాసేపు దుఃఖం అనుభవిస్తున్నారు అన్నమాట. మనుష్య దేహము పుణ్యపాప రూపమగుర్చే జనులు కేవల సుఖవంతులుగాను కేవల దుఃఖవంతులుగాను ఉండట్ల. కాసేపు సుఖం అనిపిస్తున్నారు, మానవులు కొంతసేపు కష్టం అనిపిస్తున్నారు. ఉభయ రూపులై ఉన్నారు. ఈ త్రివిధములకు పుణ్యపాప మిశ్ర కర్మలు మనోవాక్కాయములచే 9 విధములు. ఈ పుణ్యకర్మ పాపకర్మ మిశ్రమ కర్మ కలిపి ఎట్లా ఉంది? 3 కలిపి 9 విధాలుగా ఉంది. ఎట్లా? మనస్సు వాక్కు కర్మతో ఉన్నదని చెప్తున్నారు. మనకి వేమన యోగ పద్యం చెప్తున్నారని దీని గురించి. నరజన్మము తానెత్తియు పరమాత్మ నెరుంగలేక పాపాత్ముండై కొరగాని పనులనర్చిన తిరిగి యథోగతికి నవ్వు తెరముగా వేమా. నరజన్మము తానెత్తి మనం మామూలుగా ఏం చెప్పుకుంటాం? శాస్త్రంలో 84 లక్షల జీవరాశుల్లో కూడా మానవ జన్మ ఉత్తమమైంది, ఇది భగవంతుని పొందటానికి సాధనం. మానవ జన్మ ఎత్తి కూడా పరమాత్మను తెలుసుకోకుండా విషయవాసనలో చిక్కుకుంటే వ్యర్థమైపోతుందని చెప్పుకుంటున్నాం మనం. మరి అట్లాంటి జన్మ ఎత్తి కూడా పరమాత్మ నెరుంగలేక పాపాత్మ ఉండే. పాపం అంటే ఏంటి? నేను చేస్తున్నా అనుకుంటాడు వాడు. సాక్షిభూతుడిగా ఉంటే ఈ పనిముట్టు పని చేస్తుంది అనుకుంటే ఆ సాక్షిభావంతో చేస్తాడు. కానీ అట్లా కాదు కదా, పాపాత్ముడైపోతున్నా, నేనే చేస్తానని కొరగాని పనులు నచ్చిన చేయకూడని పనులన్నీ చేస్తే ఏమవుతుంది? తిరిగి అధోగతికి నవ్వు దిరముగా వేమా. అదే చెప్పుకొచ్చాడు కదా, పాపకర్మలు చేస్తే పశుపక్షాదులు గాని అధోగతి మళ్ళీ నరజన్మ కూడా కాకుండా అధోగతి పశుపక్షాది జన్మలు వస్తారు స్థిరముగా నిజంగానని చెప్పి మనకు ఏమీ తెలియజేశారన్నమాట. ఈ 9 విధాలండి మనోవాక్యం నుంచి. మానసిక పుణ్యకర్మలు భక్తి జ్ఞాన వైరాగ్య పరహిత పరలోక విశిష్ట కార్య చింతాదులు. మానసికంతో చేసే పుణ్యకర్మలు ఏంటయ్యా అంటే భక్తి జ్ఞాన వైరాగ్యం. మనసుతో చేసే పుణ్యకర్మ భక్తి కలిగి ఉండటం, జ్ఞానం వైరాగ్యం పరహిత పరలోక విశిష్ట కార్యాలన్నీ చేస్తాడనమాట. మానసిక పాపకర్మలు మానసికం వాచికం కాయికం అన్నాడు కదా, 3 పుణ్యకర్మలు 3 మిశ్రమ కర్మలు చెప్పుకొస్తాడు అనమాట. 3 9 రకాలు. మానసిక పాపకర్మలు ఏంటి? విషయ పరాహిత అంటే చెడు. పరహిత అంటేనేమో మంచి అండి, పరులకు హితం చేయటం. పరాహిత అంటే చెడు. వేదశాస్త్ర ప్రమాణ ధర్మాధర్మ భావ పరలోక భావాది చింతలు. వేదశాస్త్రం గురించి ప్రమాణాలు ఇవన్నీ కూడా చేసేది మానసిక పాపం. నమ్మి చేస్తేనేమో పుణ్యకర్మ అయింది, నమ్మకుండా చేస్తేనేమో పాపకర్మ అయింది అనమాట ఇక్కడ. ఇక మానసిక మిశ్రమ కర్మలు సవిశేష నిర్విశేష ధ్యాన కాలములో విషయాది చింతనలు. మరి ధ్యానం చేస్తున్నాం అంటే ఎట్లా చేస్తున్నాం? మనసుతో చేసినప్పుడు ఈ మనసుతో ఆలోచనలు ఈ 1000 ఆలోచనలు వచ్చి విషయాలతో ఉండేది మానసిక మిశ్ర కర్మలు అన్నమాట. తర్వాత మనస్సు అయిపోయింది, వాచికం చెప్తున్నాడు. వాచిక పరాహిత అంటే పరాహిత అని చెప్పుకొస్తున్నాడు. దాన్ని విడదీయాల్సింది. పరాహిత అంటే పరా ప్లస్ అహిత అంటే చెడు కర్మలు అన్నమాట. అహిత అంటే చెడు కదా, హితం అంటేనేమో మంచి కదా, అందుకని చెప్పుకొస్తున్నాడు. తర్వాత వాచిక కర్మలండి. వాచిక పుణ్య కర్మలు ఏంటి? మన వాచికం అంటే నోరు కదా, వాక్కు కదా.
వాక్కుతో చేసేదేంటి? వేద శాస్త్ర గీత సహస్రనామాది పఠనములు, పరోపకార వార్తలను, పరులకి ఉపకారం చేసే మాటలు అన్నమాట. భగవన్నామ సంకీర్తనము, గాయత్రి మంత్ర జపములు ఏంటి? వాచిక పుణ్యకర్మలు, నోటితో చేసే ఈ పుణ్యకర్మలు. కాబట్టి ఏమేంటి ఇవి? వేద శాస్త్రాలను చదవటం, గీతా పఠనం, సహస్రనామాది పఠనం. అంతే, ఆచరణ లేదు ఇక. వాచిక నోటితో చేసేది అనమాట, వాక్కుతో చేసేది. తర్వాత వాచిక పాపకర్మలు ఏంటి? పరబాధ, పక్క వాళ్ళని బాధ పెట్టడం, పరదోషణ, అక్కర్లేని మాటలు మాట్లాడుకోవటం, దూషించటం, అసత్యాదులు, అబద్ధాలు ఆడటం, ఇవన్నీ కూడా నోటితో చేసేది పాపకర్మలు. వాచిక మిశ్రమ కర్మలు, వేదాధ్యయన జప పూజాది కాలములయందు లౌకిక వార్తలు ఆడుట. అది పోనీలే పూజ చేసుకుందాం అని కూర్చోడు. అక్కడ ఏం చేస్తాడు? మళ్ళీ అక్కర్లేని కబుర్లన్నీ తీసుకొచ్చి ఏవేవో మాట్లాడుతూ ఉంటాడు. మనసు దాని మీద లేదనమాట, మిశ్రమం అయిపోయింది. కాబట్టి ఈ వాచిక మిశ్రమ కర్మలు. అప్రమాణములు చేయుటయు అంటే, అప్రమాణములు అంటే ప్రమాణం లేని పనులు చేయటం అన్నమాట. వేదంలో చెప్పిన విధంగా, శాస్త్రంలో చెప్పిన విధంగా కాకుండా తన ఇష్టం వచ్చింది చేయటం, ఇవన్నీ కూడా వాచిక మిశ్రమ కర్మలు. తర్వాత శరీరం గురించి ఇచ్చాడండి. మనస్సు అయిపోయింది, వాచికం అయిపోయింది. కాయిక పుణ్యకర్మలు, ఈ శరీరంతో చేసే పుణ్యకర్మలు అన్నమాట. పుణ్యతీర్థ స్నానము, పరులను హింసింపకుండుట, శ్రీ గురు దేవతాది పూజనము మొదలగునవి. మరి పుణ్యకర్మలు ఏంటి? కాయకం శరీరంతో చేసే ఏంటయ్యా అంటే ఇవి: పుణ్యతీర్థ స్నానము, పరులను హింసింపకుండుట, శ్రీ గురు దేవతాది పూజనము మొదలైనవి. కాయిక పాపకర్మలు, శరీరంతో చేసే పాపకర్మలు ఏంటి? పరపీడ, పరస్త్రీ గమన, పరద్రవ్యాపహరణాదులు, ఎవరైనా పక్క వాళ్ళ వస్తువులు తీసుకోవడం, పరస్త్రీతో ఉండటం, ఇవన్నీ కూడా శరీరంతో చేసే పాపకర్మలు. కాయిక మిశ్రమ కర్మలు, దేవాలయాది నిర్మాణమునకై పరద్రవ్యాపహరణము మొదలైనవి. దేవాలయం నిర్మించాలంటే నీ దగ్గర శక్తి ఉంటే నీ డబ్బులతో పెట్టు, కాకుండా ఏం చేస్తున్నావు? పరద్రవ్యాన్ని అపహరించి చేసుకొస్తున్నావు. అదేంటి? చెయ్యాలన్నదేమో మంచిది సంకల్పం, కానీ ఎదుటి వాళ్ళకి తీసుకొచ్చింది చెడ్డ కదా, పాపం కదా, కాబట్టి మిశ్రమం అయింది. ఇక్కడ భగవద్గీతలో త్రివిధ తపస్సులను పేరుతో ఈ మానసిక, వాచిక, కాయిక పుణ్యకర్మలను చెప్పి ఉన్నారు. ఈ పుణ్యకర్మలచే ఉత్తమలోక గమనాదులు, మోక్షము కలుగును. పాపకర్మలచే అధమలోక గమనాదులు, నరకము కలుగును. మిశ్రమ కర్మలచే మనుష్య శరీరము, సుఖ దుఃఖములు కలుగును. ఈ త్రివిధ కర్మలను అతిక్రమించిన వాడి ఇచ్చోటనే ముక్తుడు. ఇకను అనేకములుగా అనాంతర బోధములు ఈ కర్మ విషయమున కలవు. వానిని ఘటశోధను గ్రంథంలో చూడండి అంటున్నమాట. ఈ త్రివిధ కర్మలేంటి? కాయిక, మానసిక, వాచిక, 3 రకాలకి 3 చెప్పుకొచ్చి ఇవన్నీ కూడా ఏంటి? ఈ కర్మలన్నీ కూడా అతిక్రమించాలి. 9 రకాలు కూడా అతిక్రమించిన వాడు ఇక్కడే ముక్తిని పొందుతాడు. మరి ఎక్కడో కాదు కదా ముక్తిని పొందేది, ఇక్కడే ఉందని ముక్తి చెప్తుంది కదా. దానికి మనకి వేమన యోగ పద్యం చెప్తున్నారు. కర్మ మైడు కాక కర్మంబు తెలియదు, కర్మ జీవి మేలు కానలేడు, నీరు సొరకలోతు నికరము తెలియదు, విశ్వదాభిరామ వినురవేమ. కర్మ మైడు కాక కర్మంబు తెలియదు. ఏ కర్మ ఇప్పుడు చెప్పుకుని 9 రకాలు కాకుండా 10వది ఒకటి ఉందండి. అదేంటి? అంతర్ముఖ కర్మ. ఆ కర్మ మైడు కాక కర్మంబు తెలియదు. అంతర్ముఖ రహస్యం తెలుసుకోకపోతే ఆ కర్మతత్వం తెలియదు. కర్మజీవి మేలు కానలేడు. భౌతికంగా చేసే కర్మజీవి ఏం చేస్తాడు? తన యొక్క మేలు తను తెలుసుకోలేడు. ఎప్పుడైతే అంతర్ముఖం తెలుసుకుంటాడో తన మేలు తను తెలుసుకుంటాడు. అది ఎట్లాంటిది? నీరు సొరకలోతు నికరము తెలియదు. నీళ్లలోకి దిగితేనే దాని లోతు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. కాబట్టి ఈ అంతర్ముఖ కర్మ యొక్క రహస్యం తెలుసుకుంటేనే మనకు పరమాత్మ తత్వం తెలుస్తుంది, లేకపోతే తెలియదు అని చెప్పి మనకి వేమనయోగి చెప్తున్నారు. అప్పుడు ఈ 9 రకాల కర్మలు కూడా దాటేసేసి ఏదైతే ఉందో అతిక్రమించిన వాడు ముక్తుడు అవుతాడు. ఎప్పుడైతే అంతర్ముఖంలోకి వెళ్ళాడు, ఈ మనస్సు, వాక్కు, కర్మ ఏమి లేదు కదా. దానికే మనకు వేమనయోగి చెప్తారు. మనస్సు, వాక్కు, కర్మ మరి ఏమి లేకనే రాకపోకలేని రాజవీధి, పరగ హాని కలదే పరతత్వ యోగికి, విశ్వదాభిరామ వినురవేమ అంటారు. ఇక్కడ కూడా మనకి 9 రకాల కర్మలు ఇచ్చారు కదా. మరి దానికి ఏంటి? మనస్సు, వాక్కు, కర్మ 3 లేవు.
మరి ఏమి లేకనే రాకపోకలేని రాజవీధి. ముక్తం అంటే ఏంటి? ముక్తుడవటం అంటే మళ్ళీ పుట్టడం చావటం లేదు కదా. దానికి పరగహాని కలదే పరతత్వ యోగికి. పరగహాని ఎక్కడుంటుంది వాడికి? వాడికి ఏమీ లేదు. అది రాజవీధి, ఎవరు అర్థం వచ్చేది లేదు దానికి. ప్రయాణం సాగించేసేయటమే. ముక్తి పొందాలంటే మనస్సు, వాక్కు, కర్మ ఏమీ లేకుండా ఉండాలి. ఇక్కడ కర్మ అంటే ఏంటి? భౌతిక కర్మ గురించి చెప్పారు వేమన యోగి. తర్వాత ఇందాక చెప్పుకున్న పద్యంలో ఏమొచ్చింది? కర్మమయుడంటే అంతర్ముఖ కర్మ గురించి. అక్కడ కర్మ దగ్గరకు వచ్చేటికి ఎక్కడ ఎలా చెప్పారో ఆ విధానాన్ని మనం అవగాహన చేసుకుని చెప్పుకుంటే అక్కడ మనకు తెలుస్తుందండి. నీరు సొరక లోతు నికరము తెలియదు, నీళ్ళలోకి దిగితేనే కదా లోతు తెలిసేది. అట్లాగే ఈ అంతర్ముఖ సాధన అనేది ఏదైతే మనం తెలుసుకున్నామో అప్పుడు దాని యొక్క రహస్యం తెలుస్తుంది. అప్పుడు మనం ముక్తిని పొందొచ్చు అన్నమాట. తర్వాత భుంక్తే విచిత్రాసు అపి యోవిషు వ్రజన్ ఆయాతి నిర్యాతి అధః ఊర్ధ్వం ఏషః అస్య ఏవ విజ్ఞానమయస్య జాగ్రత్త స్వప్నాద్యవస్థాః సుఖ దుఃఖ భోగాః. ఇకను ఈ విజ్ఞానమయ కోస నిరూపణమునే చేయుచున్నారు. జీవుడు అనేక విధములైనట్టు నానా ఆశ్చర్యకరములు అగునుదగు పశుపక్షి మనుష్యాది యోనుల యందు సంచరించుచున్నవాడై ఏం చేస్తున్నాడు జీవుడు? ఆ అనేక విధములన్నట్టు నానా ఆశ్చర్యకరములకు పశుపక్షి మనుష్యాదుల యోనుల్లో పుడుతూ వస్తూ ప్రకృతి బలిమిచే స్వకృత కర్మ పరిపాకముచే, ప్రకృతి ఒక పక్కన దాని బలం ఉంది, స్వకృత కర్మ పరిపాకముచే నేను అనుకుని చేస్తున్నాడు కదా అది ఉంది. పుణ్య పాపముల వెనువెంట తగిలిన వాడే స్వర్గ నరకములకు పోవచ్చు వచ్చున్నాడు. తద్గత సుఖ దుఃఖములను అనుభవిస్తున్నాడు. స్వర్గానికి వెళ్తే సుఖం, నరకానికి వెళ్తే దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. అనగా జీవుడు సర్వసాక్షి అయ్యు ఈ విజ్ఞానమయ కోస సంబంధముచే కర్మ ఫలానుభోగమును పొందితే బద్ధుడగుతున్నాడని తెలియవలేను. ఎందుకని? తను నేను అనుకుంటున్నాడు. ఇక్కడ కూడా విజ్ఞానమయ కోసంలో కూడా నేను అనుభవిస్తున్నాను అనుకుంటున్నాడు. మనస్సు కూడా దాటి బుద్ధితో నిశ్చయించి నేను అనుభవిస్తున్నాను అనుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా బద్ధుడగుతున్నాడు. మరియు అవస్థాత్రయమును, అవస్థలంటే ఏంటి మనకి? జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్త అవస్థ, 3 అవస్థలు కదా. ఈ అవస్థాత్రయమును ఈ విజ్ఞానమయ కోశ రూప జీవునికే కలుగుతున్నది. కానీ సుఖ దుఃఖాత్మకానుభవమును జీవునికే కలుగుతున్నది. విచారించిన అవస్థాత్రయముతో కూడుకొని ఎన్నుటియే జీవత్వం అనియు, ఆ అవస్థలకు విలక్షణ ఎన్నుటియే ఈశ్వరత్వం అనియు తెలియవలేను. ఇందుచే సుఖ దుఃఖములు పరమాత్మ స్వరూపుడగు జీవునికి లేవని సిద్ధించినది. ఎప్పుడు తెలుసుకున్నాక లేవివేవని తెలిసింది. దీని వరమెటులన్నా ఎర్రని దాసాని పుష్పము యొక్క కాంతి సంబంధముచే తెల్లని దగ్గ స్ఫటికమణి యందు ఎరుపుదనము కనబడుచున్నది. వస్తుతః ఆరుణ్యత అచ్చోట లేదు. ఆ ప్రకారమే వాస్తవముగా జీవుడు దేవుడే అయినను అంతఃకరణ ధర్మములకు సుఖ దుఃఖాదులను తన యందు ఆరోపించుకున్నటియే ఆ ధర్మములు తనవిగను జీవత్వమును తోచుచున్నది. సత్యముగా జీవునికి